హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదండి. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఏదన్నా ఇంట్రెస్ట్గా సరే షూట్ చేసి పోస్ట్ చేద్దామంటే లాంగ్ వీడియోకి షూట్ చేస్తుంటేనేమో అది ఫోన్ మిడిల్లో మళ్ళీ స్టాండ్ నుంచి తీసేటప్పుడు ఉల్టా పుల్టా అయిపోతుంది, సగం అట్లా సగం ఇట్లా క్లమ్జీ అవుతుంది అని చెప్పేసి చాలా వరకు షూట్ చేస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి అయితే అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఈరోజు మాత్రం పక్కా డెడికేషన్తో ఫోకస్ మిస్ అవ్వకుండా అన్నీ ఒకే యాంగిల్లో లాంగ్ వీడియోకి అయితే షూట్ చేశాను. ఎండు చేపలు టమాటో కర్రీ. యాక్చువల్లీ ఎండు చేపలు కాంబినేషన్లో దోసకాయ, వంకాయ, బంగాళదుంప ఇలాంటివి అయితే డెడ్లీ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎండు చేపలు చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే వీక్లీ ఒక్కసారన్నా ఉండేది. ఇది మా ఇంట్లో బాగా తింటారనమాట. కానీ నాకు అంత బాగా వండడం రాదు. సో నేనైతే ఫస్ట్ టైం నేను ఇది చేయటం. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను ఒకసారి చేశాను, చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో అప్పటి నుంచి దీని జోలికి అయితే నేను అస్సలు వెళ్ళను. కానీ ఈసారి మాత్రం మా ఆయన సరే చెయ్యి ఒకసారి తిందామని అన్నాడు. ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 150 grams ఎండి చేపలు అయితే తీసుకున్నాను. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఉప్పు చేప డిఫరెంట్. యాక్చువల్లీ వాటిలో డిఫరెన్సెస్ నాకు కూడా తెలీదు. ఇవైతే మా ఆయన తీసుకొచ్చాడు. సో ఇవైతే ఫస్ట్ నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సైజ్ అనేది మన ఇష్టం, చిన్నగా ఉంచుకోవచ్చు, కొంచెం పెద్దగా అయినా ఉంచుకోవచ్చు. నాకైతే చిన్నగా ఇష్టమని దాన్ని మళ్ళీ 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాన్ని హాట్ వాటర్లో మనం ఒక 5 minutes నానబెడితే దాని పైన వైట్ కలర్ షైనింగ్ అనేది ఉంటుంది. అది మనం ఏల్తో రఫ్ చేస్తే పోతుంది. నానబెట్టేసిన తర్వాత హాట్ వాటర్లోనే నానబెట్టాలి. సో నానబెట్టేసి ఆ పైన ఉన్న లేయర్ అంతా రఫ్ చేసి పోయిన తర్వాత అవి కొంచెం ఆయిల్ ప్యాన్లోకి 3 tablespoon ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆ చేప ముక్కల్ని పక్కనకి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మన పోపు ఇంగ్రీడియంట్స్ జీరా, ఆవాలు ఇవన్నీ పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ అలాగే మన స్పైస్కి తగ్గట్టు మిర్చి. తక్కువ తింటే 2 మిర్చి సరిపోతాయి. కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 3-4 వేసుకోవచ్చు. సో మిర్చీస్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిర్చి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు అండ్ అలాగే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకున్నాను. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ ఓన్లీ అచ్చం టమాటోస్తోనే చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఎండి చేపలు అంటే మిక్స్డ్ కర్రీ టైప్ కూడా చేసుకుంటారు. కానీ నేను ఈరోజు ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువ ఉన్నాయి. సో టమాటోస్ ఒక 1/4 kilo ఉన్నాయి. సో టమాటోస్ 1/4 kilo అయితే వేసుకున్నాను. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ 1 tablespoon అయితే సరిపోతుంది తక్కువ తింటే. అండ్ అలాగే 1/2 tablespoon టర్మరిక్, పసుపు ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. హై ఫ్లేమ్లో అయితే అంత టేస్ట్ ఉండదు. అండ్ అలాగే కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ బాగా ఉడికించుకొని దాంట్లో ఆయిల్ సపరేట్ అయ్యి ఒక 75% మనకి కర్రీ అనేది కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా, తక్కువ తినే వాళ్ళైతే 1 tablespoon మోర్ దెన్ ఎనఫ్ కారం అయితే, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2-3 tablespoons వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసుకొని కర్రీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనకి ఇంకా కర్రీ దగ్గరగా కాకుండా కొంచెం వాటరిష్గా కావాలి అని అనుకుంటే చింతపండు పులుసు పోసుకోవచ్చు. పులుపు తినని వాళ్ళు వాటర్ అయినా పోసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు అంత వాటర్గా కర్రీస్ నచ్చవు, కొంచెం గ్రేవీగా దగ్గరగా అలానే తింటాము. సో ఉంది కూడా ఇద్దరమే అని చెప్పేసి వాటర్ ఏం వేసుకోలేదు, అలానే దగ్గరగా ఉడికించాము. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవటమేనండి. ఎండి చేపల కర్రీ ఎలా వచ్చిందో అని అనుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు మంచిగా రాలేదు. బిఫోర్ ఎప్పుడో 2-3 years బ్యాక్ ట్రై చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ మా ఆయన ఉన్నాడే ఒక పట్టాన అసలు ఏది ఒప్పుకోడు. ఆయనకి ఇంకా కొంచెం గట్టిగా అనిపించిందంట ముక్క. మళ్ళీ ఇదే కర్రీ వేరే అన్న తిన్నాడు. అన్నకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఏ మొగుళ్ళు ఎప్పుడూ ఒక పట్టాన ఒప్పుకోరు. మా ఆయనేనా, మీ ఇంట్లో కూడా అంతేనా? కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.